ఇది ఫస్ట్ టైం నేను డ్రైవర్ లేకుండా కార్ ఎక్కడం. ఫుల్లీ అటానమస్ కార్ అనమాట. ఇది కంప్లీట్ అసలు ఏముండదు, అంతా అదే చూసుకుంటుంది. బీస్ట్ మోడ్ ఉంటుంది దీనిలో. 2.6 seconds మనం 0 to 100 వెళ్ళొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు యానిమేషన్, ఇక్కడ చూడొచ్చు మీకు యానిమేషన్ కనిపిస్తుంది లాంచ్ కంట్రోల్కి. ఓకే, లాంచ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇదే మిస్టరీ స్పాట్. చెక్క మీద ఇది ఇన్క్లైన్ గా పెట్టారు. బాల్ పెడితే ఇది బ్యాక్ రాకుండా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. వాటర్ పోస్తే కూడా వెనక్కి వెళ్ళకుండా ముందుకు వస్తున్నాయి. వ్యూ అయితే అద్దరిపోయింది. ఇది చాలా బాగుంది. ఇది ఇంకొక వ్యూ పాయింట్, పిట్టల రాయి. ఎందుకంటారంటే పిట్టల రాయి దీన్ని. ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు చూడొచ్చు ఎక్కడికి వెళ్తున్నామో. తను వచ్చేసరికి విజయ్, మన సబ్స్క్రైబర్. తను తీసుకెళ్తున్నాడు. నాకు ఇక్కడ ఏం తెలియదు, ఉన్నదే 2 రోజులు. నేనే ప్రసాద్ అన్న హోస్ట్ ఇక్కడ. ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు. ప్రజెంట్ మనం గూగుల్ స్టోర్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫిట్బిట్ హెడ్ క్వార్టర్స్. అది హెడ్ క్వార్టర్స్ సేమ్ యాపిల్ లాగే అనమాట. ఇప్పుడు యాపిల్ మనం ఎలా చూసాము యాపిల్ పార్క్ లాగా, వీళ్ళకి కూడా హెడ్ క్వార్టర్స్ ఉందంట. అక్కడ నిన్న మన యాపిల్ స్టోర్ ఒకటి విజిట్ చేసాం కదా, అట్లనే ఇక్కడ గూగుల్ కి స్టోర్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కొత్త ఫిట్నెస్ బ్యాండ్ అయితే లాంచ్ చేసింది. వూప్ కాంపిటీటర్. దానికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సో అది ఇండియాలో దొరకదు అనమాట, ఇక్కడ దొరుకుతుంది. సో అది దొరుకుతుందో చూద్దాం. అది తీసుకోవడానికి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. దాని తర్వాత మైక్రో సెంటర్ అది పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్. అక్కడ కూడా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, కార్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. మొత్తం డబ్బులని వీళ్ళే తినేస్తున్నారు. శాండిస్క్ లో పని చేస్తున్నాడు తను. ఇంట్రడ్యూస్ చేయి. హాయ్, నేను సంజయ్, విజయ్ వాళ్ళ ఫ్రెండ్. నేను శాండిస్క్ లో వర్క్ చేస్తూ ఉంటా. అన్నకి కంపెనీ ఇద్దాం, ఇక్కడ ఏరియా మొత్తం చూపిద్దాం అని చెప్పి వచ్చేసాం ఇక్కడికి. శాండిస్క్ లో వర్క్ చేస్తే మీకు అర్థమైనట్టుంది. ఇప్పుడంతా వీళ్ళే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు టెక్ ఇండస్ట్రీలో. ర్యామ్ స్టోరేజ్ బ్యాచ్. సో తను ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. తను జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. తనకు కూడా జాబ్ రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది యాక్చువల్ గా. ఇంటర్వ్యూ ఉందా? అది ఆన్లైన్ లో అటెండ్ అవ్వాలా? మోస్ట్లీ ఆన్లైన్ ఉంటాయి అన్ని, మొత్తం ఆన్లైన్. సో తను కూడా జాబ్ వస్తుంది ఈరోజు తెలిసి. ఈరోజు కన్ఫర్మ్ చేస్తారా అయిపోతే ఇంటర్వ్యూ? మోస్ట్లీ ఈరోజు చేస్తారు, లేదంటే 2 days లో వస్తుంది. జాబ్ రావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్పండి మీరు కూడా విజయ్కి. అండ్ ఇది దేనికి పాపులర్? కూపర్టినో దేనికంటే ఫేమస్. యాపిల్ అండ్ గూగుల్ అంటే మౌంటైన్ వ్యూ. ఇంకా అది అన్నారు ఓపెన్ ఏఐ కూడా ఉంది ఇక్కడ. మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడే కదా? శాన్ ఫ్రాన్సిస్కో పక్కన సేల్స్ ఫోర్స్ పార్క్ ఇవన్నీ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇది ఏంటంటే సిలికాన్ వ్యాలీ మొత్తం. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా సిలికాన్ వ్యాలీ. ఇది ఇక్కడ మొత్తం టెక్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఎలక్ట్రికల్ కంపెనీలు అన్ని ఇక్కడే ఉంటాయి. టెక్ కంపెనీస్ మొత్తం. మెటా హెడ్ క్వార్టర్స్. సెమీ కండక్టర్ కి ఫేమస్ ఇక్కడ. ఓకే, మెటా బిల్డింగ్ కూడా ఉందా? మెటా హెడ్ క్వార్టర్స్ ఉంది, బర్మింగ్హామ్ లో ఉంది. ఈవెన్ నాసా కూడా ఉన్నట్లుంది కదా? నాసా ఇస్ అది రీసెర్చ్ సెంటర్. నాసా రీసెర్చ్ సెంటర్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే బిల్డింగ్స్ అన్ని వీళ్ళు చెక్కతో కడుతున్నారు. చెక్కతో ఎందుకు మొత్తం చెక్కే. నిన్న చూసాం కదా మనం, బిల్డింగ్స్ అని ఫ్లాట్ ఉన్నాయి, ఎక్కువ ఫ్లోర్స్ కూడా ఎక్కువ కనపడలేదు మనకి. ఎందుకంటే ఇక్కడ భూకంపాలు వస్తాయంట. భూకంపాలు వచ్చినప్పుడు సిమెంట్ తో ఇటుకతో కడితే వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి మొత్తం చెక్కతో కడతారంట ఇక్కడ. ఇక్కడ వీళ్ళు వచ్చి ఒక 4 years అవుతుంది. చిన్నవి వచ్చినాయి, పెద్ద ఏం రాలేదుగా? ఏం రాలేదు. పెద్ద ఒకటి మ్యాసివ్ పెండింగ్ లో ఉంది అంట, అది ఎప్పుడు వస్తుంది తెలియదు. మీరు అట్లా భయపెట్టకండి. మాది పెద్ద బిల్డింగే మా హోటల్. ఫుడ్ కూడా అంతా దొరుకుతుంది. మన నిన్న మండి తినిపించారు నిన్న నైట్. హ్యాష్ ట్యాగ్ అంట. మనకి టేస్ట్ అంత ఎక్కలేదు అది. మన దగ్గర టేస్ట్ అయితే ఇక్కడ ఏమీ లేవు. సో ఈ రోజు ట్యూస్డే. మోస్ట్లీ నేను ఎలాగో నాన్ వెజ్ తిన్నాను. వెజ్ అయితే కాదు. బండ్ల మీద టిఫిన్ ఉంటాయంట. బండ్ల మీద టిఫిన్ ఉంటాయా? ప్రజెంట్ గూగుల్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం అక్కడ ఏం దొరుకుతాయి. ప్రజెంట్ గూగుల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాం మనం. ఇక్కడ చూడొచ్చు కలర్స్ అంతా గూగుల్ కలర్ లో. సైకిల్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ చూడొచ్చు సైకిల్స్ అన్ని గూగుల్ కలర్ లో ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ కలర్ కూడా అలానే ఉంది. ఇదంతా గూగుల్ హెడ్ క్వార్టర్స్. మొత్తం ఈ గూగుల్ హెడ్ క్వార్టర్స్ అంతా విజిటర్ కి టూర్, అంటే ఒక టూర్ లాగా చూపిస్తారనమాట వాళ్ళే మొత్తం తీసుకెళ్ళి. దానికి ఎంత టైం పట్టిద్దని చెప్పారంటే
2 hours అంట. 2 గంటల్లో మొత్తం తిప్పి చూపిస్తారంట. 2 hours ఇక్కడ మనకి మొత్తం టైం అంతా ఇక్కడే అయిపోద్ది, అంత టైం లేదని చెప్పేసి మనం ప్రజెంట్ స్టోర్కి అయితే వెళ్తున్నాం. అది గూగుల్ స్టోర్, మేము వెళ్తుంది ఇప్పుడు. చూద్దాం గూగుల్ స్టోర్లో ఏం దొరుకుతాయో. ఫస్ట్ స్టోర్లోకి ఎంటర్ అవగానే మనకి మర్చెంటైజ్ ఉందంతా. నిన్న మనం చూసాం కదా యాపిల్ దగ్గర, సేమ్ అలానే అనమాట. కాకపోతే ఇక్కడ ఫుట్బాల్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్, కీ చైన్స్. కాకపోతే ఇక్కడ పబ్లిక్ అయితే లేరు, అసలు కొనడానికి ఎవరు లేరు. అక్కడ మాత్రం మామూలు రష్ లేదు యాపిల్ దగ్గర, మీరు నేను చూస్తుంటారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది సైకిల్. మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది గూగుల్ అని ఉంది. టీషర్ట్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి గూగుల్ అని. సో ప్రతి ఒక్కరు ఇక్కడ మెర్చండైజ్ అమ్ముతున్నారు. యాపిల్ అమ్ముతుంది, గూగుల్ అమ్ముతుంది. సో ఇక్కడ వచ్చి బీనీ క్యాప్ ఉంది, ఇది చాలా బాగుంది. హుడీస్ కానీ అండ్ యూట్యూబ్ బీనీ ఉంది, తీసుకుందాం ఒకటే. పట్టితో లేదు, మస్తు ఉంది అన్న. పెద్దగా ఉందా చిన్న ఉంది? లేదు, కరెక్ట్ ఫిట్. మిర్రర్ ఉందండి ఇక్కడ. బాగుంది, యూట్యూబ్ లోగో వచ్చి బాగుంది. ఒకటి తీసుకుందాం. ఒకప్పుడు దీన్ని కూడా అన్బాక్స్ చేసినట్టున్నాను నేను. ఇది కూడా ఒకటి తీసుకుందాం. గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ చూడొచ్చు, మొబైల్స్ ఉన్నాయి, వాచ్, కెమెరాస్. అవి బాగున్నాయి, చాలా బాగా పెట్టారు. డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది. చూడొచ్చు ఎంత నీట్గా పెట్టలేదు. అండ్ మనం వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. మనం వచ్చిన దీనికోసం గూగుల్ ఫిట్బిట్ ఎయిర్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది స్పెషల్ ఎడిషన్, స్టెప్ కర్రీ ఎడిషన్. ఈ కలర్ స్టెప్ కర్రీ అని చెప్పేసి దీని మీద ఉంది. ఫిట్బిట్ ఎయిర్ $100 ఉంది. ఒకవేళ స్పెషల్ ఎడిషన్ కావాలంటే $30 ఎక్కువ. ప్రజెంట్ మేము వచ్చింది ఫిట్బిట్ ఎయిర్ కొనడానికి. కాకపోతే అన్ఫార్చునేట్లీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ స్టాక్ లేవంట. నెక్స్ట్ మంత్ వస్తాయి అన్నారు, జూలైలో వస్తాయి అంట స్టాక్. డిస్ప్లే యూనిట్స్ ఉన్నాయి కానీ ఇవి అమ్మరు వీళ్ళు. ప్రజెంట్ వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది, ఎందుకంటే దీనికి సబ్స్క్రిప్షన్ లేదు ఊపులాగా. అందుకని చెప్పేసి ఎక్కువ మంది వీటిని కొంటున్నారు. కాకపోతే ఇది దీనిలో అయితే ఉంది, అమెజాన్లో ఉంది. అమెజాన్ నుంచి ఆర్డర్ పెడుతున్నాం. అమెజాన్లో ఓన్లీ పింక్ కలర్ ఒకటే ఉంది. పింక్ కలర్ ఒకటి తీసుకుంటే మేడం కోసం ఇది నేను తీసుకుంటుంది, సో సరిపోద్ది పింక్ కలర్. సో ఇదైతే ఆర్డర్ పెట్టాం, రేపటికి వస్తుంది ఇది. ప్రజెంట్ ఇక్కడ నుంచి మైక్రో సెంటర్కి అయితే వెళ్తున్నాము. అది ఇంకా పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్, అక్కడ చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఇక్కడైతే మాత్రం ప్రజెంట్ అయితే మర్చెండైజ్ ఒకటే తీసుకున్నాం. చెప్పా కదా, ఫిట్బిట్ ఎయిర్ వచ్చేసరికి ఆర్డర్ పెట్టాం. రేపు వస్తుందంట అది. రేపు రాకపోతే ఎల్లుండి నేను రావాలి, ఎల్లుండి కూడా రాకపోతే అవి కూడా పోయినట్టే ఇంకా. ఎందుకంటే ఎల్లుండి నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నా. ఫ్రెండ్స్ ప్రజెంట్ మైక్రో సెంటర్కి అయితే వచ్చాము. ఇది ఎలక్ట్రానిక్ స్టోర్ అనమాట, బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్. చూద్దాం లోపల ఏమైనా దొరుకుతాయేమో. దొరికితే మనకి పనికొచ్చి ఏమైనా ఉంటే తీసుకుందాం. మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, మ్యాక్ బుక్స్ కానీ ఐఫోన్స్ కానీ అన్నీ. ఓన్లీ ఒకదానికి సంబంధించి కాదు. అవి చూడవచ్చు, ఎయిర్ పాడ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం మన దగ్గర ప్రైజెస్ ఉన్నాయి, అంతగా ఏమో ఆఫర్లు. $249 ఎయిర్ పాడ్స్ ప్రో మన దగ్గర కూడా అంతే ఉంటుంది. ఇవే మళ్ళీ 10% ట్యాక్స్ అంటే తీసుకున్నా కానీ. వైఫై రూటర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం యాపిల్ వాచ్లు, శాంసంగ్ వాచ్లు, వేరబుల్స్ అన్నీ ఒక చోటే ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి, మెటా రేబాన్ గ్లాసెస్. ఇవి ఆడియో ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మైక్రోఫోన్ స్టాండ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మైక్స్. అండ్ ఇవి వస్తే వైర్లెస్ మైక్స్. ఇవన్నీ మన దగ్గర దొరుకుతున్నాయి, అందుకే ఇక్కడ ఏం తీసుకోవట్లే. అండ్ ఇది హల్ అండ్ మ్యాక్స్ 2. ఇది కూడా మన దగ్గర, ఇది దగ్గర 16,000 ఉంది, మన దగ్గర 17,000 దగ్గర ఏమో ఉంది. డిఫరెన్స్ ఏం లేదు, ఏం డిస్కౌంట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇది కొత్తగా అనిపిస్తుంది. దీనిలో మైనస్ ఏంటంటే ఇంటర్నల్ రికార్డింగ్ అయితే చేయలేము. ష్యూర్ నుంచి, ష్యూర్ కొద్దిగా పాపులర్ బ్రాండ్. పోడ్కాస్ట్ మైకులు మీరు చూస్తూ ఉంటారు కదా, ష్యూర్. ఇగో ఇట్లా అన్ని ష్యూర్ నుంచి అనమాట. ఇది కొద్ది పాత మోడల్ SM7B, దీనిపైన SM7DB వచ్చింది. ఇదైతే ఒకటి తీసుకోవాలి, కాబట్టి అక్కడే తీసుకుంటా. ఇక్కడ సేమ్ ప్రైస్ ఉంది 55,000, అక్కడ కూడా 55,000 ఉంది. ఇక్కడ తీసుకోవడం కూడా వేస్ట్, అందుకే ఏం తీసుకోవట్లేదు. అండ్ ఇది కూడా అక్కడ తీసుకుందాం అనుకున్నా, స్ట్రీమ్ డెక్. బాగా గేమింగ్ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, 15,000 దాకా ఉంది. మన దగ్గర కూడా దొరుకుతాయి 15,000-16,000కి ఇది అమెజాన్లో. అందుకే ఇది కూడా ఏం తీసుకోవట్లే. ఇది వచ్చేసరికి మొత్తం పీసీ సెక్షన్. పీసీస్ ఇక్కడ కొనుక్కోవచ్చు, బిల్డ్ చేస్తారు ఇక్కడ, వీళ్ళు రిపేర్ కూడా చేస్తున్నారు. అటు సైడ్ రిపేర్ సెక్షన్ అనమాట.
స్టోర్ నుంచి బయటకు వచ్చేసాము, అంతా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. సో ఒక స్టాండ్ దొరికింది, ఒక కెమెరా లెన్స్ కోసం ఎత్తుకాం కానీ అక్కడ ఏం లేవు, ఓన్లీ అమెజాన్లోనే ఉంది అది. మరి చూడాలి, అది ఇప్పుడు ఆర్డర్ పెట్టినా కానీ మేము వెళ్ళిన తర్వాత వస్తుంది, అది ప్రాబ్లం అవుతుంది. ప్రజెంట్ అయితే లంచ్ చేయడానికి వచ్చాము. మీనాక్షి భవన్ అంట. ఈరోజు ట్యూస్డే కాబట్టి మనం నాన్ వెజ్ తినాం, అంతా వెజ్ ఆప్షన్స్ చూస్తున్నాం. ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, పూరీలు, ఇడ్లీలు, దోశలు, వెజ్ బిర్యానీ. థాలీ తీసుకుంటున్నాను నేను, ఇది థాలీ, చూద్దాం ఎలా ఉంటుందో. థాలీ వచ్చింది, బాగుంది. ఇది ఎలా ఉంది? బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. థాలీ మీనాక్షి భవన్ శాంటా కార్లా అంట, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడికి వస్తే మాత్రం బాగా అనిపించింది నాకు. వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చిన్న గ్రాసరీ స్టోర్ నుంచి వచ్చాము. ఇక్కడ మీకు కొన్ని వింతలు చూపిస్తా చూడండి. వెజిటేబుల్స్ మన దగ్గర దొరకలేవి, మొత్తం హైబ్రిడ్ ఇవి. ఇది టొమాటో, మీకు సైజ్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలో చెయ్యి అంత ఉంటుంది, ఆ చెయ్యికే సరిపోతుంది ఒక టొమాటో. ఆనియన్స్ అయితే చెయ్యి కూడా దాటి వెళ్ళిపోతుంది. ఇది ఆనియన్ అట్ట. స్వీట్ పొటాటో చూడండి ఎంత సైజులో ఉన్నాయి ఒక్కటి. కాకపోతే వెజిటేబుల్స్ మాత్రం చూడడానికి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు క్యాబేజీ ఎంత ఫ్రెష్గా ఉందో. ఏదైనా చూడండి, వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఫ్రెష్గా ఉంచడానికి ఇక్కడ వాటర్ అయితే సప్లై అయింది వీటికి. ఈ క్యారెట్లు ఎంత కోసి పెట్టారు, అన్నీ మీకు ఒకే రకంగా ఉన్నాయి అండ్ హైబ్రిడ్ లాగా ఉన్నాయి. ఇవి న్యాచురల్ అయితే ఒకటి కూడా అనిపించట్లే. ఇక్కడ చికెన్ కానీ ఏదైనా మీట్ ఐటమ్ తీసుకుంటే మాత్రం అంతా ప్రాసెస్డే, ఫ్రోజన్ ఉంటాయి. మనలాగా షాప్కి వెళ్ళి చికెన్ కొట్టించుకొని మటన్ కొట్టించుకొని అట్లా ఉండవు అనమాట. మొత్తం కొట్టేసి ఇలా పెట్టేస్తారు, తీసుకెళ్ళి తినేయాలి. లేదు మీకు వండుకునే టైం లేదంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఇలా వస్తాయి అనమాట. పంది మాంసం ఇది డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి మైక్రోవేవ్లో కొద్దిసేపు పెట్టేసుకొని తినేయడమే. ఫ్రెష్ పంది మాంసం రెడీ. అన్నీ ఉన్నాయి, చికెన్ కూడా ఉంది. సో ఇట్లా డైరెక్ట్ వండుకునే టైం లేకపోతే మాత్రం ఈ మైక్రోవేవ్లో పెట్టుకొని తినేసేయచ్చు. ప్రజెంట్ మెటా వర్చువల్ రియాలిటీ ల్యాబ్కి అయితే వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. అండ్ అక్కడ చూద్దాం ఏముంటుందో. సో గూగుల్ ఎక్స్పీరియన్స్ చేసాము, యాపిల్ ఎక్స్పీరియన్స్ చేసాము, ఒకసారి మెటా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. ఇది మెటా స్టోర్ అండ్ ఇది వచ్చేసరికి రైబాన్ కొలాబరేషన్ అండ్ ఓక్లే కొలాబరేషన్. సో ఇది మెటా డిస్ప్లే, ఇది ఓన్లీ ఇక్కడే దొరుకుతుంది మెటా డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసరికి విరాట్ కోహ్లీ యాడ్ చేస్తున్నారు కదా రీసెంట్గా, దగ్గర 55,000 అలా ఉంటుంది ఇది. ఇక్కడ ఇది వచ్చేసరికి 80,000 దా పడుతుంది, 80,000 దా పడుతుంది. కాకపోతే నాకు అంత వర్త్ అనిపించలేదు. ట్రై చేశాను, ఖచ్చితంగా అంత యూజ్ అయితే అనిపించలేదు నాకు. మెటా డిస్ప్లే కళ్ళు మండుతున్నాయి. ఒక సైడ్కి ఇలా వస్తుంది కదా, నీకు ఎలా అనిపించింది డిస్ప్లే? ఒక సైడ్ కొంచెం లైట్ గా బ్లర్ అనిపించింది. వాడికి నచ్చింది అంట, పెట్టుకో. విరాట్ కోహ్లీ అయిపోతాడు కొద్దిసేపు. ఇక్కడ సెన్సార్ స్పోర్ట్స్ గ్లాసెస్ అంటే ఉంటాయి ఖచ్చితంగా. కెమెరా ఉంటుంది చూడు ఇక్కడ, ఉందన్న ఇక్కడ మిడిల్ లో కెమెరా ఉంటది. ఇవి ఇంకా అప్డేట్ అవ్వాలబ్బా, మెటా డిస్ప్లే ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. ఇదే ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక సైడే మీకు కనిపిస్తుంది, మీరు చూస్తున్నప్పుడు అదే డిస్టర్బింగ్ గా ఉంది. కళ్ళు కూడా ఏదో రైట్ సైడ్ పైన వస్తా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మీ అడ్వాంటేజ్ అన్నీ దొరుకుతాయి, అన్నీ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి, నచ్చినవి మనం తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ప్లస్ పాయింట్. సో ఇక్కడికి వస్తే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. మెటా క్వెస్ట్ ఉన్నాయి, దాని యాక్సెసరీస్ ఉన్నాయి. సో ఇది మొత్తం మెటా ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే అంతే. ఇంకా మీకు మెటా క్వెస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుని చేయొచ్చు. ప్రైజెస్ మీకు ఏం పెద్దగా మనకి ఇండియా ప్రైజింగ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లా. దీని మీద ఇంకా ట్యాక్సెస్ వేస్తున్నారు, 10% ఇంకా ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ మన దగ్గర అమెజాన్ తీసుకుని ఇండియాలో ఇది 65,000 అవుతుంది, ఇక్కడ కూడా అదే కాస్ట్ ఉంది దగ్గర. అండ్ ప్రజెంట్ మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇది ఐకానిక్ ప్లేస్ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఖచ్చితంగా వస్తే మాత్రం అది చూసే వెళ్ళాలంటున్నారు. మరి ఏందో అది ఎందుకు అంత స్పెషల్ వీళ్ళే చెప్పాలి. అది 1930s లో కట్టారు. అది ఎందుకు కట్టారంటే అది కనెక్టివిటీ కోసం, SF కౌంటీ నుంచి మార్లిన్ కౌంటీ మధ్యలో. ఇది అంతకు ముందు ఏంటంటే డిస్టెన్స్ పెరుగుతుందని చెప్పేసి ఈ బ్రిడ్జ్ చేసిరు. అండ్ ఇది ఆ టైంలో టాలెస్ట్ బ్రిడ్జ్ ఎట్ 1970 ఆ టైం వరకు కూడా అది టాలెస్ట్ బ్రిడ్జ్ అనమాట. లైక్ 4,000 feet హైట్. డిస్టెన్స్ లో కూడా అదే టాప్ అనమాట ఆ టైంలో. 2 పిల్లర్ పైన ఫస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది. ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో అది దానిలో స్పెషల్. సో ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్తున్నాము.
అది ఒక 1 hour డ్రైవ్ అయితే ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఎక్కడ ట్రాఫిక్ అయితే లేదు, స్మూత్ రోడ్స్, ప్రశాంతంగా. అండ్ మా సన్సెట్ వచ్చేసి 8:30 చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:35 ఎంత 7:36 అవుతుంది ఇక్కడ ఈవినింగ్. ఇప్పుడు ఇంకా సన్ అయితే అలానే ఉన్నాడు. ఫేస్ మీద చూడండి ఎండ ఎలా పడుతుందో. అండ్ ఇక్కడ సన్సెట్ వచ్చేసరికి 8:30 to 9 మధ్యలో అవుతుందంట. సో సన్ కూడా అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఇలా టైంకి సన్సెట్ అవుతూ ఉంటది. అండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా. ఇదే బ్రిడ్జ్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో ఇది పాపులర్ బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కోది, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఇదే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ చూడ చాలా బాగుంది. సన్సెట్ అవుతుంది, సముద్రం, అండ్ పక్కన బ్రిడ్జ్, కొండ, మొత్తం ఇది అయితే ఎక్సలెంట్ ఉంది. సో అది శాన్ ఫ్రాన్సిస్కో టౌన్. అండ్ ఇది వచ్చేసరికి బీచ్, ఇది వచ్చేసరికి బ్రిడ్జ్, పక్కన కొండ. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాం పైకి, కొండ పైకి. అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి ఇంకా వ్యూ బాగుంటుంది అంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి కూడా బాగుంది, ఒకసారి ఆగి చూద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇది కొండ మీద నుంచి వ్యూ. ఇది బ్రిడ్జ్ పక్కనే ఉన్నట్లుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి సముద్రం మధ్యలో అయితే ఉంది. ఇది ప్రిజన్ అంట, జైలు అది. ఫైనల్లీ వ్యూ పాయింట్ కి అయితే వచ్చాం. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్. సో ఇక్కడ రావాలంటే కొండ ఎక్కాలి. బాగుంది వ్యూ పాయింట్. చూడొచ్చు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీకు ఎలా అనిపించింది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ కూడా చూడొచ్చు, తాళాలు తగిలించి వెళ్తున్నారు గుర్తుగా. ఇది ఎక్కడ చూసినట్టు, లండన్ లోనే ఎక్కడ చూసినట్టున్నా. ఇంతకుముందు బ్లాగ్లో ఏమైనా మీకు చూపించుంటాను, గుర్తులేదు. ఈ ఎక్కువ మంది ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ తాళాలు తెచ్చి మీరు కూడా ఇట్లా తగిలిచ్చేసి మీరు మెమరీగా ఏమైనా రాసేయచ్చు. అండ్ ప్రేమికులు అయితే ఇలా రాస్తారనమాట. ఏవోటి ఇంకా మన ఇష్టం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో అడ్వెంచర్ చేపిస్తాను నాతోటి. కిందకి తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఏమీ లేదు, జారిద్దాం భయంగా ఉంది. నాతో పాటు మీరు కూడా రండి. ఇంకా కిందకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ నుంచి బాగుంది, కొంచెం స్లిప్పరీ ఉంది. ఇది అది ప్రొటెక్షన్ ఉంది అండి, చుట్టూ మనకి ఫెన్సింగ్ ఉంది, సో ప్రాబ్లం లేదు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్, అమ్మో ఇక్కడి నుంచి కానీ జారే ఉంటుంది కథ. ఇంకా అవునా, మళ్ళీ కిందకు కూడా పోతున్నారు ఇంకా. వామ్మో, ఇంకొద్దులే, చాలు, ఇది ఎనఫ్. నువ్వు కూడా ఫస్ట్ టైం వచ్చావు ఇక్కడికి? ఈ పాయింట్ వావ్, ఎంత బాగుంది చూడండి. ఇది బెస్ట్ వ్యూ పాయింట్. ఇది బెస్ట్ వ్యూ పాయింట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇక్కడ చూడొచ్చు, బ్రిడ్జ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3.5 kilometers ఉంటది. 2 పిల్లర్స్ మీద నిలబడింది బ్రిడ్జ్. ఇక్కడ చూడొచ్చు, 2 పిల్లర్స్ మీకు కనిపిస్తుంది, అదొకటి ఇదొకటి. బై గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ప్రజెంట్ మేము ట్విన్ పీక్స్ కి వచ్చాము. ఇక్కడ నుంచి సిటీ వ్యూ పాయింట్ అన్నమాట. బ్యాక్ సైడ్ మీకు చూడొచ్చు, మొత్తం సిటీ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మేము లాంబార్డ్ స్ట్రీట్ కి అయితే వచ్చాము. అది ఈ స్ట్రీట్ అయితే పాము కదా, పామ్ స్ట్రీట్. ఇంకా సో ఇప్పుడు ఎంటర్ అవుతాం మనం లోపలికి. ఇలా పాము వెళ్తుంది కదా, మెలికలు తిరుక్కుంటా. అలా ఉంది స్ట్రీట్. ఇది కూడా పాపులర్ స్ట్రీట్ అంట. ఒకసారి ఇప్పుడు దీని నుంచి వెళ్తున్నాం, చూద్దాం. చుట్టూ ఇల్లులు ఉంటాయి, మధ్యలో స్ట్రీట్ ఉండిద్ది. అదే కదా, చుట్టూ ఇల్లు, ఇది రోడ్డు కాదు, అది టైల్స్. ఇది డే లైట్ లో ఇంకా బాగుంటది కదా. ఇక్కడ కార్లు పెట్టుకుంటారు, పార్కింగ్. అది పార్కింగ్, అది ఆ ఇల్లు పార్కింగ్. అది లోపలికి అది గరాజ్, అది కార్ పెట్టుకుంటారు. ఎలా తీస్తారు బయటికి? అంతే, ఇంకా అలవాట్లో పొరపాటు అది. మనం వచ్చింది ఇప్పుడు. మొత్తం ఇది ఒక పాము లాగా ఉంది,
వెహికల్స్ వస్తున్నాయి చూడండి. డే టైంలో ఇంకా బాగుంటుంది, ఇప్పుడు నైట్ టైం కాబట్టి అంత లేదు. ఫుడ్ ట్రక్ ఉంటాయి కదా బండ్ల మీద టిఫిన్ అనమాట. టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా అయిపోయిన టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. వెళ్ళి ఇంకా తినేసి పడుకోవడమే. ఇదే అనమాట ఫుడ్ ట్రక్. మంచి మ్యూజిక్ అయితే పెట్టాడు, కాపీ రేట్లు పడతాయి. అట్లీస్ట్ చిన్న చిన్న ఉన్నాయి కదా. అంటే తవా బోండా నాది. ఇవి మేము ఆర్డర్ చేసినవి మొత్తం టిఫిన్స్, స్ట్రీట్ ఫుడ్. నిన్న చాలా వరకు కవర్ చేసాము ఇక్కడ చుట్టుపక్కల. సో నేను అన్ని చూస్తాను అనుకోవాలా. ముఖ్యంగా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నాకు చాలా బాగా అనిపించింది చూడడం. సో మొత్తం నేను వీడియోని కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కూడా కొన్ని ప్లేసెస్ తిరుగుతాము. సో మొత్తం కలిపి శాన్ ఫ్రాన్సిస్కోలో ఏమేమి తిరిగాను అన్ని కలిపి ఒక బ్లాగ్లా చేద్దాం అనుకుంటున్నాను. 2 సెపరేట్ వీడియోస్ లాగా కాకుండా. అందుకే ఈరోజు కూడా కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఫస్ట్ సెషన్ మొత్తం ఆటోమొబైల్ ఛానల్కి అయితే అంకితం చేసాం. సో కొన్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాం. డ్రైవర్లెస్ ట్యాక్సీ చూసారుగా మీరు, అది ఒకటి షూట్ చేద్దాం అనుకుంటున్నాం. షార్ట్ ఫార్మాట్. లాంగ్ ఫార్మాట్ వచ్చేసరికి టెస్లా సైబర్ ట్రక్ ప్లాన్ చేసాం. అది అయిద్దో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం. డ్రైవర్లెస్ ట్యాక్సీ ఉంది కదా, దాన్ని బుక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రైవర్లెస్ కార్ అయితే బుక్ చేసాం. దాని పేరు వేమో దాని పేరు. ఫుల్లీ ఆటోనమస్ అనమాట. లోపల డ్రైవర్ ఎవరు ఉండరు, అదే వెళ్ళిపోద్ది, అదే తీసుకెళ్తే. డ్రైవర్ ఉండరు కాబట్టి మనం ఫోన్ చేసి ఇక్కడిక్కడ అక్కడ చెప్పడానికి ఉండదు. అది ఖచ్చితంగా ఒక పికప్ పాయింట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ పికప్ పాయింట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ మనం ఇక్కడ వెయిట్ చేయాలి, అది వచ్చి మనం పికప్ చేసుకుంటది. ఇదే మనకి ఫుల్లీ ఆటోనమస్ కార్ అనమాట. డ్రైవర్ ఉండరు లోపల, అది ఆగుతుంది చూడొచ్చు. దీనిపైన చూడొచ్చు ఎన్ని సెన్సార్స్ మీకు కనిపిస్తున్నాయో. సెన్సార్ పాడ్ ఉంటుంది టాప్ లో, అండ్ మొత్తం 29 కెమెరాలు ఉంటాయి దీనికి. పైన ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది రియల్ టైమ్ లో మొత్తం చుట్టూ 360 డిగ్రీ స్కాన్ చేస్తుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తుంది సిస్టమ్ కి. సో దాని తగ్గట్టు లోపల రన్నింగ్ అయితే ఉంటుంది. కార్ అన్లాక్ అయింది. లోపలికి వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోవచ్చు ఇంకా మనం. హాయ్ హాయ్. చూడొచ్చు ఎవరు లేరు. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ రైడ్ అంట. ఇక్కడ చూడొచ్చు అదే వెళ్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వెళ్ళట్లేదు. అయిపోయిందా? పెట్టుకున్నారపా. చూడొచ్చు కంప్లీట్ గా అదే నడుపుతుంది కారు. మొత్తం అదే చూసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసుకుంటుంది, వెళ్తుంది. సో మనం జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేయాలి రైడ్ని. ఇది ఫస్ట్ టైం నేను డ్రైవర్ లేకుండా కార్ ఎక్కడం. ఫుల్లీ ఆటోనమస్ కార్ అనమాట. ఇది కంప్లీట్ అసలు ఏముండదు, అంతా అదే చూసుకుంటుంది. మొత్తం ఇది ఏం చేస్తుంది అంటే ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని సెన్స్ చేస్తుంది. ముందే చేసి దాని తగ్గట్టు అదే బిహేవ్ చేస్తుంది. ఆగడం, ముందుకెళ్ళడం, ఎవ్రీథింగ్ అదే చూసుకుంటది. ఈ కార్ మీద అయితే చూస్తున్నారు, ఇది జాగ్వార్ కంపెనీది. కార్ సర్వీస్ రన్ చేసిన వచ్చేసరికి వేమో అని చెప్పేసి సర్వీస్ అనమాట. వాళ్ళు రన్ చేస్తున్నారు కార్స్ అని జాగ్వార్ నుంచి. జాగ్వార్ ఐపీఎస్ కార్స్ బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? డ్రైవర్ లేని కార్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ మనకి చూస్తే మొత్తం మ్యాప్ ఉంది, కంప్లీట్ మ్యాప్ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మొత్తం ఏ వెహికల్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఏ టైంకి మనం రీచ్ అవుతామో అక్కడ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మీకు కనిపిస్తూ ఉంది. నేను నుంచి అనుకుంటున్నాను దీన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఇది ఇండియాకి మనం చూడొచ్చు, ఇండియాలో కూడా ఇట్లాంటి కార్స్ ఫ్యూచర్ లో చూడొచ్చు. కాకపోతే ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరూ ట్రాఫిక్ రూల్స్ భయంకరంగా పాటిస్తారు. అసలు ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ ని అతిక్రమించరు, రూల్స్ అయితే అతిక్రమించరు. ఒకవేళ అతిక్రమిస్తే భయంకరంగా ఫైన్స్ ఉన్నాయి వీళ్ళకి. కొద్దిగా ట్రాఫిక్ సెన్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు వీళ్ళు. సో అందుకే ఇవి ఇక్కడ బాగా పనిచేస్తాయి ఇట్లాంటి కార్స్. మనకి ఇండియాలో మనకి ఏంటంటే ప్రాబ్లము, కొంతమంది ఎలా పడితే అలా వచ్చేస్తుంటారు రోడ్ల మీదకి. సో అట్లాంటప్పుడు ఇవి ఇబ్బంది పడుతుంటాయి. సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. మనం కొద్దిగా బెటర్గా ట్రాఫిక్ రూల్స్ కానీ పాటించామనుకోండి, ఇవి మనం ఇండియాలో కూడా చూడొచ్చు. ప్రజెంట్ మనం టెస్లా షోరూమ్ కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమొబైల్ ఛానల్ కోసం సైబర్ ట్రక్ వీడియో అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే మాట్లాడుతున్నాము, ఇస్తామని చెప్పారు సైబర్ ట్రక్. సో ప్రజెంట్ దీన్ని డ్రైవ్ కూడా ఇస్తామన్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ కార్ అయితే ఇచ్చేసారు మాకు, 45 మినిట్స్ చేసుకోమని చెప్పేసి. దీన్ని మనం డ్రైవ్ కూడా చేయొచ్చు. బీస్ట్ మోడ్ ఉంటుంది దీనిలో. 2.6 seconds లో మనం 0 to 100 వెళ్ళొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అన్ని దీని కంప్లీట్ వీడియో మన ఆటోమొబైల్ ఛానల్ అయితే వస్తుంది, అక్కడి నుంచి చెక్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేద్దాం బీస్ట్ మోడ్ ని. రెడీ? ఇక్కడ చూడొచ్చు యానిమేషన్, ఇక్కడ చూడొచ్చు మీకు యానిమేషన్ కనిపిస్తుంది లాంచ్ కంట్రోల్ కి. ఓకే లాంచ్ చేస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా దీని లాంచ్ కంట్రోల్ అయితే. ఎంజాయ్ చేస్తారు మీరు దీన్ని. టెస్లా సైబర్ ట్రక్ ఎక్స్పీరియన్స్ చేసాము, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బీస్ట్ మోడ్ ముఖ్యంగా మనోడు కూడా ట్రై చేయాలి. ఎలా అనిపించింది బీస్ట్ మోడ్? భలే ఉంది, మస్తు కళ్ళు తిరుగుతున్నట్టుండే. జస్ట్ 0 to 100 2.6 seconds.
ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. యా చాలా బాగుంది భలే ఎక్స్పీరియన్స్. ఉంది అది. బీస్ట్, నిజంగానే బీస్ట్ ఎక్స్పీరియన్స్. ఒకటే ఏంటంటే సౌండ్ లేదంతే. ఈవీ కార్ కాబట్టి సౌండ్ ఏమి ఉండదు, అలా వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. యా ప్రెస్ చేస్తే మనకు అసలు ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో. ప్రజెంట్ మేము మిస్టరీ స్పాట్ అంట. ఇక్కడ మిస్టరీ స్పాట్ అంటే అదేమో చెప్పట్లేదు, వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్టరీ స్పాట్ అంటే మిస్టరీ మాకు అది మిస్టరీ లెక్క అనిపిస్తుంది. ఇంకా అక్కడ పోతే తెలుస్తుంది. నాకు తెలియదు, వెళ్ళిన తర్వాత చూస్తాను నేను అది మిస్టరీయో హిస్టరీయో అక్కడికి వెళ్ళాక చూద్దాం. డ్రైవర్ మారిండు, కార్ కూడా మారిపోయింది ఇప్పుడు. BMW X3 ఇంతకు ముందు ఉంది హ్యుండాయ్ టుసాన్, దాని నుంచి దీనికి స్విచ్ అవ్వనమాట. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ రోడ్స్ కి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే X3 లో. ఫ్రెండ్స్ ఇదే మిస్టరీ స్పాట్. ఏంది ఇక్కడ ఉంది, ఎంట్రన్స్ టు మిస్టరీ స్పాట్ శాంటా క్రూజ్. ఇది మిస్టరీ స్పాట్ ఎందుకో నాకు తెలీదు, వీళ్ళు సస్పెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఇక్కడికి. చూద్దాం ఏముంటావు లోపల. లోపల రాగానే ఇది ఒక అడవిలో ఉంది. ఇది మొబైల్ సిగ్నల్స్ కూడా ఏమి లేవు, ప్రపంచానికి దూరంగా వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మొత్తం చెట్లు, కొండలు. లోపలికి వెళ్తున్నాం. పార్కింగ్ $5 అంట, నార్మల్ టికెట్ $12. చెక్క మీద ఇది ఇన్క్లైన్ గా పెట్టారు. బాల్ పెడితే అది బ్యాక్ రాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. వాటర్ పోస్తే కూడా వెనక్కి వెళ్ళకుండా ముందుకు వస్తున్నాయి. అది మిస్టరీ. సో ఇదేంటంటే ఈ బాల్ చూస్తే మనం నేను ఇప్పుడు మీకు ఎలా ఉన్నాను ఈ డైరెక్షన్ లో ఉంది కనిపిస్తున్నానా, ఈ బాల్ మనం వదిలామనుకోండి యాక్చువల్ గా రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. అది చూడండి, వీళ్ళు ఉండడం, వీళ్ళు బ్యాక్ వంగి ఉన్నారు, బాల్ మాత్రం ఆ డైరెక్షన్ లో లేదు, ఇది రివర్స్ వెళ్తుంది. ఇది మిస్టరీ. ఇది చూడండి ఒకసారి, ఎవరైతే వస్తున్నారు అందరు ఇలా వంగిపోయి పడిపోయేటట్లు వస్తున్నారు. అదే అమ్మో, చూడండి అందరు గాల్లో ఉన్నట్లే ఉన్నారు. నేను ఎలా ఉండాలి, అట్లనే ఉన్నానా? అందరూ పడిపోతున్నట్టే ఉంటుంది. సూపర్ మ్యాన్ అయ్యాడు, సూపర్ కింద పడతాను చూసుకో. నేను వెళ్ళొచ్చా? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎట్లా పెడతా? సూపర్ మ్యాన్. ఇక్కడ ఏంటంటే బేసికల్ గా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఆపోజిట్ జరుగుతుంది, అంతే కదా. అదే మిస్టరీ స్పాట్. ఇది ఏదో మిషన్ ఉంది ఇక్కడ, పెన్నీ ప్రెస్ మిస్టరీ స్పాట్ మిషన్ అంట. దీనిలో ఏమేయాలి? $1 పెట్టాలి, డాలర్ బిల్ గానీ కాయిన్స్ గానీ $1 పెట్టాలి. $1 కాయిన్ గానీ కాగితం గానీ ఏదైనా పెట్టేస్తే మనకి పెన్ని పైన ఇక్కడ ఏదైతే ప్రింట్స్ కనిపిస్తున్నాయో ఓకే ప్రింట్ అయ్యి వస్తాయి. ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక $1 వేస్తే ఈ పెన్ని ఇలా కన్వర్ట్ అయ్యి వస్తుంది అంట. మీకు ఇది ఓకే కదా మిస్టరీ స్పాట్ ది? చెప్పు ఇప్పుడు మనం కాయిన్ వచ్చింది, ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. ఇక్కడ కాయిన్ ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. మిస్టరీ స్పాట్ అయిపోయింది. ఇప్పుడు 17 మైల్ డ్రైవ్ కి అయితే వెళ్తున్నాం. 17 మైల్ అంటే ఇది బీచ్ పక్కన 17 మైల్ రోడ్ అంట. మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంట, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రెజెంట్ ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. కొన్ని స్పాట్స్ కూడా ఉంటాయంట, ఆగి మనం ఫోటోలు ఇలాంటివి కూడా దిగొచ్చు. ఏదో మాకేం తెలియదు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అక్కడ చూద్దాం. దీని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. కార్ కి $12, 1200 దగ్గర 1200 అనుకోండి. 1200 టికెట్. అండ్ ఇది ఒక ½ అవర్ తిరగొచ్చు కదా బీచ్ మొత్తం కార్ వేసుకొని. అంతే, ఒక ½ అవర్ డ్రైవ్ కి 1200. ప్రజెంట్ అయితే మనం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఉంటుంది అనమాట అసలు మధ్య. 17 మైల్ డ్రైవ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు 17 మైల్ డ్రైవ్ అని కూడా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు చూద్దాం. అదే 17 మైల్ డ్రైవ్ ఎంజాయ్ చేయండి కొద్దిసేపు. స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు అద్భుతమైన దృశ్యాన్ని. పక్కన బీచ్, రోడ్డు. ఇదే 17 మైల్ డ్రైవ్. ఒకసారి దిగుదాం. స్టార్టింగ్ పాయింట్ ఇది, స్టార్టింగ్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కారు, మొత్తం తిరుగుతాం, చూద్దాం ఎలా ఉంటుందో. బీచ్ అయితే మాత్రం ఎంత బాగుందంటే, ఇది ఏదో వైట్ కలర్ లో ఉంది. ఇది వైట్ బ్లూ మిక్స్, చాలా బాగుంది బీచ్. బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది ఇంకొక స్టాప్ పాయింట్, ద రెస్ట్లెస్ సీ. అంటే ఇక్కడ సముద్రం రెస్ట్ తీసుకోవాలన్నమాట.
అసలు ఈ అలలో చూడండి మామూలుగా లేదు, ఇది చాలా బాగుంది. ఈ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఉగ్ర రూపం అంటారు కదా, సముద్రం ఉగ్ర రూపం ఇక్కడ చూడొచ్చు మీరు. మంచి వ్యూ పాయింట్ ఇది. వ్యూ అయితే అదిరిపోయింది, ఇది చాలా బాగుంది ఆ వ్యూ అయితే. సో దీని పేరు రెస్ట్లెస్ సీ, విరామం లేని సముద్రం. ఇది ఇంకొక వ్యూ పాయింట్, బర్డ్ రాక్ అంట, పిట్టల రాయి. ఎందుకంటారంటే పిట్టల రాయి దీన్ని. ఇక్కడ చూడండి ఆ రాక్ మీద ఎన్ని పక్షులు ఉన్నాయో, మొత్తం పక్షులే అవి ఈ రాక్ మీద. అందుకే దాన్ని పిట్టల రాయి అన్నారు అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది ఒక వ్యూ పాయింట్. ఇది నాకు చాలా బాగా అనిపించింది. బీచ్ ఇక్కడ టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇది గోల్ఫ్ కోర్ట్ యాక్చువల్లీ. ఎవరైతే ఉన్నారో, ఎవరిదైతే ఇది, వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ మీకు ఎంట్రీ కనిపిస్తుంది దీని లోపలికి. ఇది గోల్ఫ్ కోర్ట్. దీని లోపలికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది మీకు, బ్యాక్ సైడ్ ఒక చెట్టు కనిపిస్తుంది కదా. సో అక్కడ కానీ నించుంటే మీకు ఆ వ్యూ ఉంటుంది చూసారా, అది చెప్పలేం, ఇంకా మాటల్లో చెప్పలేం. ఆ బీచ్ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మాకు ఎంట్రీ అయితే లేదు. సో ఇక్కడ మాకు ఎంట్రీ ఆపేశారు అనమాట. ఇది దాటకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టారు. ఇది సిప్రస్ పాయింట్ లుక్అవుట్ చెట్లు అనమాట ఇవి. ఇంతకుముందు ఇలా ఇతను వచ్చినప్పుడు ఏదో ఒకటో రెండో ఉన్నాయంట ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎట్లా అయిందో ఇది. ఈ చెట్లన్నీ ఒక వ్యూ పాయింట్ లాగా అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి. ఇది ఎలా ఉంది అంటే ఒకదాని మీద ఒకటి చెట్టు ఉన్నట్టుంది చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. చాలా బాగుంది ఈ చెట్లు, వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒకదాని మీద ఒకటి ఉన్నట్టున్నాయి చెట్లు. ఇది ఒక వ్యూ పాయింట్. నెక్స్ట్ పాయింట్ లోన్ సిప్రస్. లోన్ అంటే ఇది ఒకటే ఎలోన్ అనమాట. అంటే ఒక్క చెట్టు 250 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతుంది, సిప్రస్ చెట్టు. అక్కడ చూడొచ్చు, ఇదే అది. ఆ చెట్టు దాకా వెళ్ళడానికి ఒక చెక్క బ్రిడ్జ్ ఉంది, దీని మీద నుంచి పోవాలి. ఇంకా చూద్దాం. మరీ దగ్గరికి అయితే వెళ్ళలేం కానీ ఒక పాయింట్ అయితే ఇచ్చారు, ఇంతవరకు అయితే వెళ్ళొచ్చు మనం. వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి బీచ్, ఇక్కడ చూడొచ్చు బీచ్. ఇక్కడ నుంచి చాలా బాగుంది. అండ్ అది మన లోడ్ సిప్రస్. నెక్స్ట్ పాయింట్ పిస్కాడిరో పాయింట్ అంట. లేదబ్బా, వెళ్ళొచ్చన్న, వాడు ప్రైవేట్ ప్రాపర్టీ డు నాట్ ఎంటర్ అని చెప్తే తప్పితే మన ఎటన్నా వెళ్ళొచ్చు. ఇది డేంజర్ అంటాడు అంతే, ఈ మన రిస్క్ అంతే. ఓహో, ఇది కూడా సిప్రసేనా? అన్ని సిప్రస్ ట్రీస్ ఇక్కడ. నైస్. ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. ఎందుకు వచ్చిన పంచాయతీలే, భయం వేస్తుంది ముందుకెళ్ళాలంటే. అమ్మో, పడతాను, జాగ్రత్త చూసుకో. చూసి ఎట్లుందో. ఇది మంచి వ్యూ పాయింట్ అబ్బా. ఇప్పటి వరకు చూసిన వాటిలో నాకు ఇది బాగా అనిపించింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మరి దగ్గరికి వెళ్ళట్లేదు, అందుకే డిస్టెన్స్ మెయింటైన్. చాలా డేంజరస్ స్పాట్ ఇది. కాల్ జారిందంటే కథం. ఇంకా ఇలాంటి చోట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అడ్వెంచర్ కన్నా ప్రాణం మిన్న. ఇక్కడ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం కిందంతా రాళ్ళు. అండ్ మాక్సిమం మనం అక్కడ వరకు అక్కడికి వెళ్ళి అక్కడ బాగుంది, ఇంకా బెటర్ కదా. అదైతే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంది అక్కడికి వెళ్ళడం. అంటే అడ్వెంచర్లు చేస్తున్నాం ఇక్కడ, ఏమైతే తెలియదు కానీ అడ్వెంచర్లు ఎక్కువ అయిపోయినాయి. ఇది బెస్ట్ పాయింట్, కొద్ది సేఫ్టీ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ అడ్వెంచర్లు చేసే వాళ్ళు ఉంటే ఓన్ రిస్క్ అనమాట. ఆ రాయి ఎక్కొచ్చు, ఆ రాయి ఎక్కొచ్చు, ఆడ కూర్చోవచ్చు కూడా, కానీ అంత సేఫ్ అయితే కాదు. ఇంతవరకు అయితే వెళ్ళొచ్చు మ్యాక్స్, ఇంతే. ఇది ఎనఫ్. ఇక్కడ కూర్చోవాలి, ఇట్లా ప్రయోగాలు చేయకుండా ఇక్కడ నుంచి కూర్చొని బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓ, గెస్ట్ వచ్చింది ఇక్కడ. హాయ్, ఎంటర్టైన్ చేస్తున్నా. నైస్. ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఒకవేళ బీచ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెనకాల బీచ్ ఉంది, నేను పైన ఉన్నాను బీచ్కి. సో ఇది బాగా అనిపించింది నాకు.
ఏమైనా ఒక వీడియో ఇట్లాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మంచి లొకేషన్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసిన చెప్పండి. సో అక్కడికి వెళ్తే ఇప్పుడు అది కూర్చుని చూసారా, అక్కడ దాకా వెళ్ళారు అనుకోండి ఇంకా బాగుంటుంది. సో అక్కడికి చాలా రిస్క్, పక్షులు వెళ్ళగలవు కానీ మనుషులు కొద్ది కష్టమే. ఆల్మోస్ట్ అన్ని వ్యూ పాయింట్స్ అయిపోయినాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ప్రకృతి నేచర్ ఇష్టం అయితే మాత్రం ఇది విష్ చేయొద్దు. ఇక్కడికి వస్తే 17 మైల్ డ్రైవ్ చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది టైం ఎలా గడిచిపోయింది కూడా తెలియదు, అంత బాగుంది. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది? బాగుంది, నిజంగానే బాగుందా? మీరు చాలా సార్లు వచ్చారు, నేను ఫస్ట్ టైం వచ్చింది, నేను చెప్పాలి. సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది కళ్ళతో చూస్తే రియల్ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇది సన్సెట్ అవుతుంది, బీచ్ కూడా ఎంత బాగుందో చూడండి. డే ఎండింగ్ ఫైనల్ గా టాప్ గోల్ఫ్, ఇక్కడ గోల్ఫ్ క్లబ్ అనేది లైక్ ఇది మన నెట్ క్రికెట్ ఆడతాం కదా, సేమ్ అలాగే అనమాట. గోల్ఫ్ ఆడొచ్చు, చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ అయితే. అండ్ ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసాం, 1 hour టైం స్పెండ్ చేసాం. లాంగెస్ట్ షాట్ నాదే 170 మీటర్సా, 170 yards లాంగెస్ట్ షాట్. తర్వాత లాంగెస్ట్ షాట్ తంది 149. నీది 140 కూడా లేదనుకుంటా కదా. థర్డ్ ప్లేస్. మొత్తానికి అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను గోల్ఫ్ ఆడడం, చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ ట్రిప్ నేను ఇప్పుడు మీరైతే లాస్ట్ 2 days ఈ వ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేయడానికి రీజన్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. తను వచ్చేసరికి విజయ్ అండ్ తను వచ్చేసరికి సంజయ్. సో వీళ్ళిద్దరు దగ్గరుండి నాకు మొత్తం ఇక్కడ అన్ని చూపించారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కానివ్వండి, ఈ 17 మైల్స్ కానివ్వండి, ఈ రెండు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం వీళ్ళు చేయబట్టేదంతా ఈ వ్లాగ్ కి. సో వీళ్ళకి పెద్ద థ్యాంక్స్. అందరికి బాయ్. వ్లాగ్ ఎంజాయ్ చేస్తే మాత్రం లైక్ చేయండి వెళ్ళే ముందు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని.